టిఆర్ఎస్ కేవియా కానీ మా బస్తీ సమాచారం మేము ఉంటాం ఇక్కడ. ఓకే ఓకే ఏం పేరు చిన్న? నా పేరు నరసింహ, వైస్ ప్రెసిడెంట్. పిల్లల భూపాల సమస్యల గురించి చెట్టు కింద ఆగుదాము. ఆగుదాం మేడం, ఆగుదాం. ఆడపిల్లలు ఊరుకుంటారు, వాళ్ళతో కూడా మాట్లాడిందాం. కొంచెం కష్టం మేడం అంటున్నా. మీరు వస్తున్నారు ఒకటే రోజు కానీ మీకు రోజు ఇదే ఉంది కదా కథ. కరెక్ట్ కష్టం మేడం. నీళ్ళు కిందికెళ్ళి మోసుకోవాలి. ఇప్పుడు ఏదో ఆడ మేడం మాట్లాడండి, మాట్లాడండి. ఇక్కడ అమ్మా అమ్మా ఇక్కడ మాట్లాడండి. మంచిదేనా? ఏం సంగతి? పట్టా ఉందా ఇల్లుకి మీకు? పట్టా లేదా? ఇట్రా, పట్టా లేదా? ఎన్నేళ్ళ? ఇడికి వచ్చి 50 ఏళ్ళైందా? ఇల్లు కట్టుకొని ఎన్ని రోజులే? 30 ఏళ్ళు అవుతుందా? ఇంతవరకు పట్టా రాలేదా? పట్టా రాలేదా? అన్న మీరు చెప్తారా ఇష్యూ? ఇక్కడ ఒక్క అడుగు ముందుకు వచ్చి నువ్వు ఇట్రా అక్క, నా పక్క కూర్చో. మీ దగ్గర ముందుకు రచ్చిన, ముందుకు రా అక్క, కూర్చో, అటు కూర్చో. మీదకెక్కి ఒక్కడుగు మీదకెక్కి మీరు ఇట్రా కూర్చోరా. ఓకే ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి. గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నాం అక్క. జై తెలంగాణ. ఒక్క నిమిషం ఆగండి, కాలనీ సమస్యలు చెప్తున్నారు. గట్టి గట్టి గట్టి. గత 40 సంవత్సరాల నుంచి చెప్తున్నాం అక్క. ఇప్పటి వరకు మాకు ప్రతి నాయకులు వస్తున్నారు చేస్తామంటారు. ఇప్పటి వరకు ఇలాంటి గత ప్రభుత్వాన్ని అన్ని చేంజ్ అవుతున్నాయి. ఇప్పటివరకు చేస్తామంటారు, ఎవరు చేయలేకూడదు. ఒక ట్రాన్స్ఫర్ కింద ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, ఒక రోడ్ అయినిస్తలేరు, బాత్రూమ్లు కట్టనిస్తలేరు. ఒక 40 ఏళ్ళ నుంచి ఉన్న ఇల్లు చాలా పాడుపడ్డ ఇల్లు ఉన్నాయి. ఇప్పుడు 8 ఎకరాలు ఉంటుంది మొత్తం, 45 ఎకరాలు ఉంటుంది అక్క. మేము ఒక 10 ఎకరాలు మా ఇక్కడ కింది వాళ్ళు మేము అందరం కలిసి ఒక 20 ఎకరాలలో కబ్జాలో ఉన్నాం అక్క. ఒక 40 ఏళ్ళ పైన అయింది అక్క. 20 ఎకరాల నెలలు ఉన్నాం అక్క. ఇప్పటి వరకు ఎవరికి ఇల్లు కట్టనిస్తారు. జై తెలంగాణ. ఒక్క నిమిషం అందరూ ఒక్కటి మాట్లాడినాక అక్క, మేము 40 ఏళ్ళ సంది ఉన్నాము ఇక్కడ. నాకు ఇప్పుడు నాకు 2 years 41 years మంచిగా అక్కడ అక్కడ మాట్లాడు, మీద ఎక్కువ మంచిగా మాట్లాడు, గట్టిగా చెప్పు. ఇప్పుడు చెప్పు, గట్టిగా చెప్పు. ఓకే ఉండండి, మీరు జరగండి, ఇట్లా జరగండి, దూరం ఉండండి అక్క, ఎందుకంటే మొత్తం ఈ చెప్పేది వినబడుతుంది. కూర్చోవడం కష్టమనే దూరం నిలబడమంటున్నా, అట్లా దూరం దూరం. చెప్పండి, మీరు చెప్పండి బ్రదర్. ఏ కవిత అక్క, మాకు భూపాల్ నగర్ కి వచ్చి మాకు 40-45 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి నాకు ఇప్పుడు నాకు 2 years ఉన్నప్పటి నుంచి ఇక్కడికి వచ్చినాము. నాకు ఇప్పుడు 43 సంవత్సరాలు. మా భూపాల్ నగర్ కాకుండా నేను 2003 నుంచి మోటార్ ఫీల్డ్ లో కూడా చూసిన. అప్పటి నుంచి హైటెక్ సిటీ కూడా ఏం లేదు, ఒక సైబర్ టవర్ ఉండే. మేము హైదరాబాద్ నడి రోడ్ లో ఉన్నాము. మాదాపూర్ గానీ అక్కడ అఫీస్పేట గానీ, అఫీస్పేట కూడా మేము ఎట్లా వచ్చినాము, అఫీస్పేట కూడా అట్లనే. అది మొత్తం బిల్డింగ్లు అయిపోయినాయి. మక్తా సోమాజ్ కూడా మక్తా కూడా ఎట్లా ఉందో అట్లనే. అంజయ్ నగర్ ఈ చుట్టుపక్కల ఏరియాలో కూడా కిషన్ బాగ్ గానీ, ఇక్కడ సులేమాన్ నగర్, ఇవన్నీ ఏరియాలు ఇల్లు అయిపోయినాయి. ఈ పక్కకు మా ఫారెస్ట్ లో లోపల ఉండడం వల్ల మాకు కరెంట్ లేదు, సింగిల్ ఫేజ్ కరెంట్ తోనే ఉన్నాము. ఇండ్లు కట్టనిస్తలేరు. పాత ఇండ్లు ఎప్పుడైతే 40 ఏళ్ల కింద ఉన్నాయో ఇండ్లు అవి మాత్రమే ఉన్నాయి. బాత్రూమ్లు కూడా ఇప్పుడు కూడా మీరు తర్వాత చెప్పండి. ఇప్పుడు మినిస్టర్లు వచ్చిర్రు, ఎవరెవరు వచ్చిర్రు, మన జూపల్లి కృష్ణారావు వచ్చిపోయింది, ఇక్కడ వచ్చి కొబ్బరికాయ కొట్టింది. కొండా విశ్వేశ్వర రెడ్డి వచ్చి కొబ్బరికాయ కొట్టిపోయిండు. మన సవితారేంద్ర రెడ్డి ఇంత ముందుకు వచ్చిండ్రు. కిందనేమో ఫారెస్ట్ మినిస్టర్ జోగ్రామ్ అని వచ్చిండు. మహబూబ్ అలీ సాబు హోమ్ మినిస్టర్ డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు ఆయన వచ్చిపోయిండు. అందరు వస్తున్నారు, వాగ్దానాలు ఇస్తున్నారు, మమ్మల్ని వాడుకుంటున్నారు. మేము ఎప్పుడు డీసీఎం లారీలలో తిరిగినప్పటి నుంచి కూడా ఇప్పుడు బస్సులలో తిరుగుతున్నాం. మీటింగ్ అనే వరకు బిర్యానీ పొట్లం లేకపోతే వాటర్ ప్యాకెట్ అంటున్నారు. మేము ఇప్పటికి ఇప్పుడు 1000 రూపాయలు మటన్ అయింది. మా ఇంట్లో మేము వండుకొని తినగలుగుతాం. బిర్యానీ పొట్లం గురించి కాదు మేము పోయేది. మాకేమైనా పట్టాలు వస్తాయేమనేసి వస్తుంది. 1000 రూపాయలు కూలీ ఇస్తే పెట్టుకొని మేము ఏడ మీటింగ్ అంటే వరంగల్, ఇక్కడ నిజామాబాద్ అంటే నిజామాబాద్, ఏడ మీటింగ్ అంటే మా స్లమ్ ను మాత్రం వాడుకుంటున్నారు.
ప్రతి రాజకీయ నాయకులు వస్తున్నారు, మా స్లమ్ చూస్తున్నారు, ఆడుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఎవరు ఏది మాకేం కావాలి? పట్టాలు కావాలి, డ్రైనేజీ, సింగిల్ ఫేస్ కరెంట్ ఉంది, 3 ఫేస్ కరెంట్ ఇచ్చేసి 40 ఏళ్ల సంది ఎవరెవరో ఇక్కడెక్కడ చుట్టుపక్కల మొత్తం డెవలప్ అయింది. మార్బుల గ్రామాలలో తండాల సొంటిది రోడ్లు వచ్చినాయి, ఇండ్లు అయినాయి. వాళ్ళు ఇక్కడో లేని అవన్నీ ఇక్కడ మేము నడి రోడ్లో ఉన్నాం, హైదరాబాద్ లో నడి బొడ్డు మీద ఉన్నాం. అలాంటిది ఇక్కడ లేదు. చిక్చోని వాళ్ళది మొత్తం చించెట్లు ఉంటుండే, అడవి ఉంటుండే, అది మొత్తం ఇండ్లు అయిపోయినాయి, బిల్డింగ్ లేని. ఈడ ఉన్నదానికి మాత్రం వివరించారు. కిషన్ బాగ్ చిక్చోని మొత్తం పట్టాలు ఇచ్చారు. మా పక్కకి మేడం, ఈ పక్కకి అవతల పట్టాలు ఇచ్చారు. అందరికి తెలంగాణ పట్టాలు ఇచ్చారు. మా ఫారెస్ట్ లోపల ఒక 400 కుటుంబాలకు మాత్రం ప్రతి ఒక్కరు వస్తున్నారు, ఖాళీ వాగ్దానాలు ఇచ్చి వెళ్ళిపోతున్నారు. ఫారెస్ట్ వాళ్ళు ఎట్లా ఉందంటే మాకు బాత్రూమ్ కూలిపోయిన కూడా కట్టుకునే పరిస్థితి లేదు. అలాని అయ్యప్ప చేసి ఏదో రకంగా చెప్పి మేము కట్టుకునే పరిస్థితి ఉంది. అంటే మేము ఉంటున్నాం కానీ మా ఇల్లు కాదు ఇది. అలాంటి పరిస్థితి ఉంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇడికెళ్ళి జరిగే ప్రసక్తి లేదు. మా పానాలు పోయినా మేము ఉన్నాం. ఎందుకంటే మా పిల్లలు మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఇన్నే ఉన్నాం. మా పిల్లలు కూడా పెద్ద 23-25 సంవత్సరాలకు వచ్చేసారు. వాళ్ళు కూడా స్కూల్ మా బస్తీ వాళ్ళు మా ఏరియాలో చెప్పుకోనికే సిగ్గుపడుతున్నారు మా పిల్లలు. పట్టాలు ఒకటి మాకు కావాల్సింది, పట్టాలు, రోడ్డు, డ్రైనేజీ, స్కూల్. మా తాను ఇది ఆల్రెడీ స్కూల్ ఉండే 1995 నుంచి స్కూల్ తీసేసి ఇప్పుడు అతబుడికి వెళ్ళిపోయింది. స్కూల్ కూడా తీసేసారు. ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వను. కానీ నువ్వు చెప్పాను ఆ లేడీ ఏమో చెప్తాను, నువ్వు చెప్పమ్మా ఫస్ట్. సింగిల్ ఫేస్ కరెంట్ ఇప్పుడు అన్న చెప్పింది కదా, సేమ్ అదే మేడం అదైతే ప్రాబ్లం. ఓకే మీరు చెప్పండి, అదే చూపిస్తారు. ఓకే ఎవరు అసెంబ్లీలో మాట్లాడి ఇక్కడ 45 ఏళ్ళు అయింది మేము వచ్చి అందులో కూడా బీదవాళ్ళందరూ ఇల్లు కట్టుకున్నాక ప్రభుత్వాలు పట్టాలిస్తామని చెప్పి ఇవ్వకుండా ఈ రోజు మనం డెవలప్ చేయబోతుంటే అధికారులు ఇచ్చేదాన్ని ఇమీడియట్ అది కూడా చేయవచ్చు అధ్యక్ష. హనుమాన్ నగర్ అన్నది అధ్యక్ష, అది కూడా బీదవాద అధ్యక్ష. మనం అందరం కూడా మొన్న ఎలక్షన్ లో కూడా మాటిస్తున్నాం, మనకు 1 ఎకరా 24 గుంటలు ఉంది అధ్యక్ష. దాంట్లో కూడా ఇక్కడ అధికారులు పనిచేయరు. ఎందుకంటే ఇల్లు కట్టేటప్పుడు, బిల్డింగ్లు కట్టేటప్పుడు ఎవరు మేము అనలేదు. ఈ రోజు అక్కడ పనిచేస్తుంటే మనం అందరం కూడా ఆపుతాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు డెవలప్ చేయాలన్న ఆలోచనతో మనం ఉన్నాం. అందుకని అధికారులు పెంచి వాళ్ళకి పట్టాలు ఇప్పించి ఆ రోడ్లు వేయాలని మేము అందరినీ కొడుతున్నాం అధ్యక్ష. ఇటువైతే దీని మేము మనతానికి కూడా వచ్చి లీటర్ ఇచ్చిన, నీ తానికి ఆడికొచ్చి నాయన తానికి పోయి లీటర్ ఇచ్చిన, అన్న తానికి పోయి లీటర్ ఇచ్చిన. నేను ఎవరు చేసినా బాత్రూమ్లు లేవు, మాకు కష్టాలు ఉంటాయి. మాకు ఇక్కడనే సొంతం చేసి మాకు ఇంత ఇండ్లు ఇప్పిస్తే చాలు, మాకు ఏంది లేకున్నా సరే ఇండ్లు ఇప్పించాలని. మహిళా గ్రూప్ లో 30 ఉన్నాయేమో ఇక్కడ 30 ఉంటే 30 రూపాయలు కానీ అయిపోయిందా? ఇంకెవరైనా చెప్తారా ఏమన్నా? ఇల్లు కావాలి అంతే కదా, అంతే కదా, మెయిన్ అదే కదా. అర్థమైంది. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. మిమ్మల్ని అందరికీ నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ప్రత్యేకించి రాంగా మంచిగా హనుమాన్ గుడి దర్శనం చేపించి మీదికి తీసుకొచ్చిండ్రు. మీకు మంచిగా జయం అంతే అంటవా? హనుమంతుడు ఎట్టుంటే జయం అటే ఉంటుంది. అయితే భూపాల్ నగర్ నిర్వాసితులందరికి కూడా నేను కోరేది ఒకటే. నాకు ఇక్కడికి వచ్చే కన్నా ముందు తెలిసిన విషయం ఏంటంటే, ఫారెస్ట్ వాళ్ళు ఈ ల్యాండ్ కు బదులు ఫారెస్ట్ వాళ్ళకు ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వాలి. ఇస్తే మనకి ఇక్కడ ఇండ్లు ఉండే వసతి అవుతుంది. ఆ కార్యక్రమం చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తా. అంతకు మించి వేరే దీనికి సొల్యూషన్ లేదు. అమ్మాయిల పెళ్లిళ్ళు అవుతున్నాయి కానీ అబ్బాయిల పెళ్లి కాలేకపోతున్నాయి. మమ్మల్ని చూసి మా ఏరియా చూసి చేయలేకపోతున్నారు అక్క. ఓకే, చేయండి అక్క.
వేరే వేరే అన్ని దగ్గరలేమో ఆడపిల్లల కోసం పనిచేయాలి, ఇక్కడ మగ పిల్లల కోసం పనిచేయాలి. దాన్ని అర్థమైంది. థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, దీనికి పరిష్కారం ఒకటే, ఫారెస్ట్ వాళ్ళకు ప్రభుత్వం భూమి ఇవ్వాలి. అది ఇప్పించడానికి నా శాయశక్తిలో నేను ప్రయత్నం చేస్తా. మీరు మనాది పెట్టుకోకండి, మీ తరఫున నేను దీనికోసం గట్టి కొట్లాడతా, ప్రయత్నం చేస్తా. థ్యాంక్ యూ. ఒక్కసారి ఇండ్లు వచ్చినాయంటే మిగతా సమస్యలు అన్ని వాటంతటవే పరిష్కారం అవుతాయి. రోడ్లు కావచ్చు, బాత్రూమ్లు కావచ్చు, అంగన్వాడీ కావచ్చు. ఒక్కసారి మీకు ఈ పట్టా వస్తే అన్ని పరిష్కారం అవుతాయి. కాబట్టి దీనికోసం మెయిన్ గా కొట్లాడదాం. ఓకేనా? జై తెలంగాణ, జై తెలంగాణ. అందుకే ఎందుకు చాలు, పని అయినాక వేసుకుందాం. పని గాని అయినాక. థ్యాంక్ యూ. అందరికి వేసుడే కదా, ఒకరికి వేసి ఒకరికి వేసుకుని ఉంటామా? థ్యాంక్ యూ. ఏం పేరు అక్క పేరు? రాములమ్మ. రమ్మనా? రాములమ్మ. నేను తెలంగాణలో ప్రజెంట్ ఉన్నా. यहाँ लेते वहाँ लेते। ये लोकेशन अच्छा है।